ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమె బోధ ఆయన బోధ వింటుంది. చెప్పరా గట్టిగా హల్లెలూయా. ఒక సహోదరు ఉంది, ఆమె చక్కగా యేసయ్యను పిలుచుకొచ్చింది. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇంకో చదువు మొత్తం బాగా చదువునా. చూడు, మార్త పిలిచింది మార్తనే, కానీ కూసోబెట్టేసింది ఇంట్లో. విస్తారమైన మొదలు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఆమెతో చెప్పుమని రికమెండ్ చేస్తుంది యేసు ప్రభువా. అందుకు ప్రభువా, మార్తా నువ్వు అనేక పనుల చేత పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చప్పడకూడదాం గట్టిగా హల్లెలూయా. మార్త తీసుకొచ్చింది, యేసు ప్రభు ఇంట్లో కూర్చోబెట్టింది, బాగుంది. కానీ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుకొని ఆయన బోధ వింటుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య మాట వినటం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది. చాలా మంది స్తోత్రం నమ్ముకుంటారు యేసు ప్రభువును, కానీ యేసయ్య మాట వినరు, ఆయన చెప్పినట్టు నడవరు, ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయరు. పొద్దున్న లేచి ఓ సంఘానికి వచ్చి ఓ దేవుని మాటలు వినడానికి అలక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ మార్త ఏం చేసింది? యేసు అంటే ఇష్టమే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా మందికి యేసు అంటే ఇష్టపడతారు. ఎందుకురా బాప్తిసం అంటే ఆ స్తోత్రం అనారోగ్యం వెళ్ళిపోవాలని, ఆపద వెళ్ళిపోవాలని కొందరు వస్తాడు. ఈ మార్త కూడా అదే స్థితిలో ఉంది. మార్తకు యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ మార్త యేసు ప్రభువును తీసుకొచ్చి ఇంట్లో ఒక పక్క కూర్చోబెట్టింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అనేక పనులు పెట్టుకుంది. చాలా మంది కొంత అనేక పనులు పెట్టుకుంటారు. ఆదివారం పెట్టుకుంటారు, వాళ్ళు బిజీగా ఉంటారు. ఆదివారం పెట్టుకోక పని, ఆదివారం పొలం వేయకు, ఆదివారం ఉద్యోగం చేయకు, ఆదివారం నీ పని పిల్లలకు పని చెప్పకు. అందరూ వచ్చి దేవుని సన్నిధానంలో గడపాలి. చెప్పండి గట్టిగా.